మాంగళ్యానికి మరో 2 ముడులు వేసుకుంది ఓ పతివ్రత. అది 2024 జూన్ 25 ఉత్తరప్రదేశ్ కాన్పూర్. ఆ రోజు మధ్యాహ్నం టైంలో ఓ మహిళ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళింది. అక్కడి అధికారులతో నాకు అన్యాయం జరిగింది. మీ కింద అధికారులకు చెప్పులు అరిగిపోయేలా తిరిగి చెప్పినా కాలు కింద చెప్పుల నన్ను తీసి పడేశారు. కనీసం మీరైనా నా బాధ పట్టించుకొని తనకు న్యాయం చేయమంది. ఆ మహిళ అలా దీనంగా అడుగుతూ ఉండటం, పైగా తమ కింద పనిచేసే పోలీసులు తన బాధ పట్టించుకోలేదు, అందుకే మీ దగ్గరకు వచ్చాను అనటంతో అసలేం జరిగిందని ఆ మహిళను ప్రశ్నించారు అక్కడి అధికారులు. దీంతో ఆ మహిళ నా భర్త నా మరిది నన్ను ఇంట్లో నుండి గెంటేశారని చెప్పింది. ఎందుకలా చేశారని ప్రశ్నిస్తే వాళ్ళిద్దరూ తనని 25 లక్షలు తీసుకురమ్మన్నారని, అలా నేను తీసుకురాలేదన్న కోపంతో ఆ ఇద్దరు నన్ను కొట్టి ఇంట్లో నుండి గెంటేశారంది. అందుకే ఆ ఇద్దరు గురించి చెప్పి వాళ్ళపై కేసు పెడదామని వచ్చానంది. మీరు ఈ కేసుని సీరియస్ గా తీసుకొని నాకు న్యాయం జరిగేలా చేయమంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అసలేం జరిగిందో, నీ మరిది నీ భర్త నిన్ను 25 లక్షలు ఎందుకు తీసుకురమ్మన్నారని డిమాండ్ చేశారో చెప్పమన్నారు. దానికి ఆ మహిళ ఇప్పుడు నా మరిదిగా చెప్పుకుంటున్న అతను ఒకప్పుడు నా ప్రియుడని చెప్పింది. అది విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. ఏంటి, ఇప్పుడు నీ మరిదిగా ఉన్న వ్యక్తి ఒకప్పుడు నీ ప్రియుడా? మరి అలాంటప్పుడు నువ్వు అతన్ని పెళ్లి చేసుకోకుండా అతని అన్నని ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడిగారు. దానికి ఆమె నేను కావాలని పెళ్లి చేసుకోలేదు, మొత్తం నా ప్రియుడే దగ్గరుండి అతని అన్నకిచ్చి నన్ను పెళ్లి చేశాడని మరో బాంబు పేల్చింది. ఇక అక్కడితో ఆగిందా అంటే పోలీసులకుండా మరోసారి అదిరిపోయేలా ఇంకో ట్విస్ట్ ఇచ్చింది. అదేమంటే నా ప్రియుడి సోదరుడు నాకు రెండవ భర్త అంది. మరి మొదటి భర్త ఎక్కడికి పోయాడన్నారు పోలీసులు. బ్రతికే ఉన్నాడందామే. పైగా తనకు తన మొదటి భర్తతో పిల్లలు కూడా ఉన్నారని, ఆ పిల్లలు పుట్టాకే నేను ప్రేమలో పడి నా ప్రియుడి కోసం వెళ్తే అతను నన్ను అతని అన్నకిచ్చి పెళ్లి చేశాడని, నా ప్రియుడు అతని కుటుంబం మొత్తం కలిసి ఈ పనికిమాలిన పని చేశారని బోరుమంది. తీరా పెళ్లి చేసుకున్నాక నా ప్రియుడు అతని అన్న అంటే నా రెండవ భర్త ఇద్దరూ కలిసి తనని పంచుకున్నారంది. ఫలితంగా వారిద్దరి వల్ల నేను గర్భవతినయ్యానంది. కానీ నా కడుపులో ఉన్న బిడ్డ ఆ ఇద్దరిలో ఎవరి బిడ్డో నాకు తెలియదంది. అసలు తెలుసుకునే ఛాన్స్ కూడా వాళ్ళిద్దరూ తనకి ఇవ్వలేదని, నేను ప్రెగ్నెంట్ కాగానే ఇద్దరు కలిసి నా కడుపులో ఉన్న బిడ్డ మా ఇద్దరిలో ఎవరికి పుట్టాడో మాకు తెలియకుండా మాకొద్దంటూ ఇద్దరు తీసుకువెళ్లి తన గర్భాన్ని తీయించేశారంది. అయితే ఆమె నోటి నుండి ఒక్కొక్క విషయం వింటుంటే పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి స్టోరీ వినటం ఇదే ఫస్ట్ టైం అన్నట్లుగా ఫీల్ అయిపోయి అసలు ఆమె చెప్తున్న దాంట్లో ఎంతవరకు నిజం, అసలు ఆమెకు తాము ఏ రకంగా న్యాయం చేయాలా అని ఆలోచిస్తూ విచారణ మొదలు పెట్టారు. అందులో భాగంగానే మొదటిగా ఆమె చెప్పినట్లుగా ఆమె మొదటి భర్త దగ్గరికి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక ఆమె భర్త నా భార్య చెప్పిందంతా నిజమే, ఆమె నన్ను పెళ్లి చేసుకొని నాతో పిల్లల్ని కన్నాక వేరే మగాడి ప్రేమలో పడిపోయింది. ఆ విషయం తెలిసి నేను చాలా సార్లు తిట్టాను, కానీ ఆమె మాత్రం నా ప్రియుడే నా సర్వస్వం, అతనితోనే ఉంటానని తేల్చి చెప్పింది. మారుతుందేమో అని కొన్నాళ్లు చూశాను, కానీ తన మనసు ప్రియుడి దగ్గర తాకట్టు పెట్టిందని అర్థమయ్యి ఆమె ఇష్టానికి వదిలేశాను. దీంతో ఆమె నేను నా ప్రియుడి దగ్గరకే వెళ్లిపోతా అని నాకు ట్రిపుల్ తలాక్ ఇచ్చేసి అతని ఇంటికి వెళ్లిపోయింది. అయితే అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో నాకు తెలియదన్నాడు. నన్ను వద్దనుకొని వెళ్లిపోయిన వాళ్ళ గురించి నాకు తెలుసుకోవాలి అనిపించలేదు. అందుకే ఆమె కర్మకు ఆమెను వదిలేసి నా పిల్లలతో నా ఫ్యామిలీతో నేనుంటున్నానన్నాడు. ఇక ఆ మహిళ చెప్పిందంతా నిజమే అని కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు ఈ కేసు గురించి లోతైన విచారణ చేస్తే ఆ తర్వాత ఆమెకు అసలు ఎలాంటి న్యాయం చేయాలో తెలుస్తుందని ఆ మహిళను పట్టుకొని అసలు నీ జీవితంలో ఏమేం జరిగాయో మొత్తం చెప్పమన్నారు. దీంతో ఆమె తన పెళ్లి దగ్గర నుండి తను మోసపోయిన తీరు వరకు మొత్తం పోలీసులకు చెప్పింది. ఈ మహిళకు కొన్నేళ్ల క్రితమే ఓ వ్యక్తితో పెళ్లైంది, అతనితో పిల్లల్ని కూడా కనింది. అయితే ఆ తర్వాత ఆమెకు మరో వ్యక్తి పరిచయం అయ్యాడు. ప్రేమగా మాట్లాడటంతో అతని వలలో పడిపోయిందామె. అతని తీయని మాటలను విని అదంతా ప్రేమనుకుంది. అతను తనని ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తున్నాడని తెలుసుకోలేక గుడ్డిగా అతన్ని నమ్మి తన సంసారంలో తనకి తానే చిచ్చు పెట్టుకుంది. అప్పటి నుండి భర్తను ఏమారుస్తూ ప్రియుడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని అతనితో తిరుగుతుంది. అయితే ఎంత ఏమార్చినా ఇలాంటి విషయాలు దాగవు కదా. ఓ రోజు ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతూ భర్త కళ్ళల్లో పడింది. పైగా ప్రియుడితో అదో టైప్ లో మాట్లాడుతూ ఉండటంతో భర్త విని వెంటనే భార్యను నిలదీశాడు. రెడ్ హ్యాండెడ్ గా భర్తకు దొరికిపోవడంతో ఆమె తన ఎఫ్ఐఆర్ గురించి భర్తకు చెప్పేసింది. పైగా నువ్వెన్ని చెప్పినా నేను మారనని, నా మనసుని మార్చుకోనని తెగేసి చెప్పింది. అయితే భర్త మాత్రం అలాంటి వాళ్ళు ప్రేమ అని బుట్టలోకి దింపి మోసం చేస్తారు, అందుకే అలాంటి వాళ్ళ ప్రేమను నమ్మద్దన్నాడు. కానీ దానికామె నీకు నేను దూరం కాకూడదని ఇలా అబద్ధాలు చెప్తున్నావు, నా ప్రియుడంతటి నిజాయితీ పరుడే లేడని అతనికి నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చేసింది. అయినా భర్త మాత్రం మోసం చేసే ప్రతి అడ్డమైన వెధవ అలా మంచివాడిగానే నటిస్తాడు. అయినా పెళ్లి పిల్లలు పుట్టాక నీ మనసుకి పరాయివాడి ప్రేమ కావాల్సి వచ్చిందా అని తిట్టాడు. దీంతో ఆమె ప్రేమకు వయసుతో సంబంధం లేదు, నా మనసులో ప్రేమ పుట్టింది, అది చచ్చే వరకు ఉంటుంది, అందుకే ఆ ప్రేమ కోసమే నేను నీ నుండి వెళ్లిపోతున్నా, ఇదే నా నిర్ణయం, నువ్వు ఎన్ని చెప్పినా నేను ఆగనంది.
భార్యకు ఎంత చెప్పినా ఎక్కకపోవడంతో ఇక నీ చావు నువ్వు చావని ఆమెను వదిలేశాడు భర్త. దీంతో ఆమె ప్రియుడితో ఎఫ్ఐఆర్ ని కంటిన్యూ చేస్తూ వన్ ఫైన్ డే భర్తకు ట్రిపుల్ తలాక్ ఇచ్చేసి ఇంట్లో నుండి ప్రియుడి కోసం వెళ్లిపోయింది. అలా ప్రియుడితో వెళ్లిపోయిన ఆమె అతనితో ఓ చోట కాపురం పెట్టింది. నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని ప్రియుడు మాటివ్వటంతో ఆ పని చేసిందామె. అయితే మొదట్లో అంతా బాగానే గడిచినా సడన్ గా ఓ రోజు ప్రియుడు మా ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి ఆమె నంబర్ ని బ్లాక్ చేశాడు. ఆ విషయం ప్రియుడు వెళ్లిన తెల్లారే ఆమెకు తెలిసి తను మోసపోయానని గ్రహించింది. అప్పుడే ఆమెకు భర్త తనతో అన్న మాటలన్నీ గుర్తొచ్చాయి. అయితే అప్పటికి ప్రియుడు మోసం చేసిన అతని మీద ఆశ చావక ప్రియుడి ఇంటి అడ్రస్ తెలుసుకొని డైరెక్ట్ గా అతని ఇంటికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్ళాక ప్రియుడు చేసిందంతా అతని ఫ్యామిలీకి ప్రియుడి అన్నకి వివరించి తనకు న్యాయం చేయమంది. అయితే ప్రియుడితో పాటు అతని ఫ్యామిలీ మొత్తం 420 బ్యాచ్ నే కావటంతో ఆమెపై అందరూ పగబట్టారు. ఏదో టైం పాస్ కే ప్రేమని చెప్పి వాడుకొని వదిలేస్తే తిరిగి భర్త దగ్గరకు వెళ్లిపోకుండా మా ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చి మా పరువు తీయాలి అనుకుంటున్నావా? అయితే నీకు మేమందరం కలిసి న్యాయం చేస్తామంటూ ఫ్యామిలీ మొత్తం కలిసి ఓ నీచపు పనికి శ్రీకారం చుట్టారు. అదేమంటే ఆమెను తన ప్రియుడికి కాకుండా అతని అన్నకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు. అలా చేసి ఆ ఇద్దరు ఆమెను పంచుకోవాలి, అప్పుడే ఆమె చేసిన దానికి మా పగ తీరుతుంది అనుకున్నారు. పైగా అప్పటికే ప్రియుడికి మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయం కావటంతో ప్రియురాలికి అన్ననిచ్చి పెళ్లి చేసి ఆమెకు శిక్ష వేయాలి అనుకున్నారు. అందుకే ప్రియుడు అతని ఫ్యామిలీ కలిసి ఆమెను బెదిరించి బలవంతంగా ప్రియుడి అన్నకిచ్చి పెళ్లి చేశారు. ప్రియుడికి కాకుండా అతని అన్నతో ఆమెకు పెళ్లి చేస్తేనే ఆమె చేసిన దానికి సరైన సమాధానం అని, ఆమె మనసుకి శిక్ష పడుతుందని అందరూ కలిసి ఆ పని చేశారు. అలా చేసిన వాళ్ళు అక్కడితో ఆగలేదు. అన్న తమ్ములిద్దరూ కలిసి తాము అనుకున్నట్లుగా వంతుల వారీగా ఆమెను పంచుకోవటం మొదలు పెట్టారు. ఆమె అలా చేయొద్దని ఎంత వారించినా ఇద్దరు బలవంతంగా ఆమెపై రోజు అత్యాచారం చేసేవారు. ఫలితంగా కొన్నాళ్ళకి ఆమె గర్భవతి అయింది. అయితే అప్పుడు కూడా అన్నదమ్ములిద్దరూ మా ఇద్దరిలో ఎవరికి పుట్టాడో తెలియకుండా ఆ బిడ్డను నువ్వు కనటానికి వీల్లేదంటూ బలవంతంగా ఆమె గర్భం తీయించారు. పోనీ అక్కడితో అయినా ఆగారా అంటే, నువ్వు మా ఇంట్లో ఉండాలి అంటే నువ్వు 25 లక్షల రూపాయలు తీసుకురావాలని, అలా అయితేనే నిన్ను మా ఇంట్లో ఉంచుకుంటాం, లేదంటే నిన్ను మా ఇంట్లో నుండి గెంటేస్తామని జూన్ 25 దాకా ఆమెకు టైం ఇచ్చారు. ఆ లోపు డబ్బు తేవాలి, లేదంటే 25వ తారీఖున నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తామని ఆమెకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. అయితే 25 లక్షలు కాదు కదా, 25 రూపాయలు కూడా తేలని పరిస్థితి ఆమెది. అలాంటప్పుడు 25 లక్షలు ఎక్కడి నుండి తెస్తుంది మరి? అలా ఆమె తేలేదని వాళ్లకు ముందే తెలిసే వాడుకున్నంత కాలం ఆమెను వాడుకొని వదిలేయాలని డబ్బుని అడ్డం పెట్టి జూన్ 25 రాగానే ఆమెను నువ్వు 25 లక్షలు తేలేదని ఆమెను కొట్టి ఇంట్లో నుండి గెంటేశారంతా. దీంతో ఆమె తన గోడు చెప్పుకుందామని దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఆమె మాటలు అక్కడి పోలీసులు పట్టించుకోకపోవడంతో వెంటనే ఆమె న్యాయం కోసం కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఇదంతా అక్కడి అధికారులకు చెప్పింది. అదంతా విన్న పోలీసులు వెంటనే ఆ అన్నదమ్ములిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసి విచారిస్తామని ఆమెకు హామీ ఇచ్చి ఆ ప్రాసెస్ లో ఉన్నారు. ఇక్కడ పోలీసులు మహా అయితే అన్నదమ్ములిద్దరిని టోటల్ ఫ్యామిలీని అరెస్ట్ చేస్తారు. కానీ ఆ మహిళ తన జీవితంలో కోల్పోవలసిందంతా కోల్పోయింది. బంగారం లాంటి భర్తను వదిలేసి బూటక ప్రేమకు బలయ్యి మాంగళ్యానికి మరో 2 ముళ్ళు అన్నట్లుగా ప్రియుడికి అతని అన్నకు బలైంది. పోలీసులు ఆ అన్నదమ్ములిద్దరిని జైల్లో పెట్టినా మళ్ళీ ఆ మహిళ తన భర్త దగ్గరికి వెళ్లి జీవితాన్ని కొనసాగించే అవకాశం కోల్పోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.